వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను చందు. ప్రైమ్ లైన్ విద్యా ఉద్యోగ అవకాశాల స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఎంతోమంది స్టూడెంట్స్కి కెరీర్ గైడెన్స్ ఇస్తూ కూడా వాళ్ళ లైఫ్లో కెరీర్లో సక్సెస్ అవ్వడానికి కారణం అవుతున్నారు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు. ఈరోజు స్టూడియోలో ఉన్నారు. ఇవాళ టాపిక్ వచ్చేసి ప్రైవేట్ జాబ్స్లో లోకల్ రిజర్వేషన్స్ వల్ల తెలుగు వాళ్ళకి యూజ్ ఉందా? ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కర్ణాటకలో కూడా ఈ లోకల్ రిజర్వేషన్స్కి సంబంధించి కూడా మనం వింటూ వస్తున్నాం. అయితే దీనివల్ల అసలు యూజ్ ఉందా లేదా? డాక్టర్ సతీష్ గారి మాటలు విందాం. సతీష్ గారు ఏమంటారు? ఇదేనండి, అంటే ఇది కొంత పొలిటికల్కి సంబంధించిన టాపిక్, అంటే ప్యూర్ ఎడ్యుకేషన్ అయితే కాదు కానీ బట్ స్టూడెంట్స్ జాబ్కి సంబంధించి కాబట్టి మనం ఈ టాపిక్ కొంత నేను మాట్లాడడానికి ముందుకు వచ్చాను. డెఫినెట్గా అంటే ఇది ఎలా ఉంటుందంటేనంటే ఈ పొలిటికల్ డెసిషన్స్ డెఫినెట్గా వాళ్ళ ఇంట్రెస్ట్లు ఉంటాయి, సెల్ఫ్ ఇంట్రెస్ట్. మీకు తెలియదు ఏముంది, అన్ని పార్టీలు అంతే కదండి. ఏ పార్టీ తీసుకున్నా వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి. మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్ ఏంటంటేనంటే ప్రతి వ్యక్తిని బ్రతకమంది, ఫ్రీడమ్గా ఉండాలి, బతకచ్చు, ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చండి. మీరైనా నేనైనా భారతదేశంలో రాష్ట్రాలతో పని లేదు మనకి. చేసుకున్నప్పుడు మనం ఒక పర్టికులర్ బిజినెస్ ఏదైనా చేస్తున్నప్పుడు అంటే కండిషన్స్ పెడతాయి ఆయా రాష్ట్రాలు. ఎలాంటి కండిషన్స్ పెడతాయంటే మిగిలిన వ్యక్తుల యొక్క రైట్స్ని పోగొట్టకూడదు. ఎవడో కంపెనీ పెట్టి పొల్యూషన్ వచ్చినట్టు వదిలేస్తానంటే కుదరదు, కంట్రోల్ చేయవలసిందే గవర్నమెంట్ ఉండదు అందు గురించి కదా. అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉన్నటువంటిది ప్రతిదీ కూడా ప్రొటెక్ట్ చేయాలి స్టేట్ గవర్నమెంట్. ఏంటంటే కంపెనీ పెట్టుకోవడానికి ఇస్తూ, కానీ వాడికి ఉన్న రైట్స్ ఏంటి? వాడి బిజినెస్ వాడు చేసుకోవాలి. ఇప్పుడు వాడి రైట్ని కండిషన్ పెట్టకూడదు మనం, అంతే కదండి. ఇది ఏమవుతుందంటేనంటే ఇది ప్రపంచంలో అన్ని చోట్ల కూడా వస్తుందండి. ఇది ఇట్స్ నాట్ అబౌట్ కర్ణాటక లేదా ఆంధ్రప్రదేశ్ కాదండి. ఇది ఏమవుతుందంటేనంటే లోకల్లో ఉన్నటువంటి పీపుల్కి జాబ్స్ సరిగా లేకపోవడం వల్ల, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ బాగా పెరిగిపోవడం వల్ల ఆయా రాష్ట్రాలు వాళ్ళ పీపుల్కి ప్రొటెక్షన్ కావాలనే ఉద్దేశంతో ముందుకొచ్చి మా విద్యార్థులకి, మాకు ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తులకి ఇంత పర్సంటేజ్ మాకు రిజర్వేషన్ మాకు ఇవ్వాలి అని చెప్పేసి ఇలాంటి ప్రపోజల్స్ ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు ఓకే, మధ్యప్రదేశ్ వచ్చింది, పంజాబ్ వచ్చింది, సరే ఆంధ్రప్రదేశ్ వచ్చింది, ఇప్పుడు కర్ణాటక, ఇలా నెమ్మదిగా స్టార్ట్ అవుతున్నాయి. ఒక్కసారి కండిషన్స్ ఇలా వచ్చినప్పుడు ఇన్వెస్టర్ అలా ఆలోచిస్తాడంటేనంటే వాడు పెట్టుబడి పెడతాకు వచ్చాడు కదండి, వ్యాపారం చేయడానికి వచ్చాడు, అంతే కదా. వాడేం దొంగోడేం కాదు, అంతే కదండి. వాడు దొంగోడిగా చూసి సమాజంలోకి వచ్చేసాం అన్ఫార్చునేట్గా మనం. ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉంటాడో అతనికి రాష్ట్ర ప్రయోజనాలకి సంబంధించిన ప్రతిదీ కూడా మన కండిషన్ పెట్టచ్చు. మీరు ల్యాండ్ ఇస్తున్నారు అమరావతిలో, తప్పులేదు, మీరు కండిషన్స్ పెట్టండి. ల్యాండ్ అంటారా, రేట్ అంటారా, ఇంకోటి అంటారా అన్నీ పెట్టండి. ఎంప్లాయ్మెంట్కి వచ్చేటప్పుడు కండిషన్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాడికి అక్కడ అనుకున్నటువంటి స్కిల్ దొరకలేదనుకోండి, బయటకు వెళ్ళడానికి అతనికి ఫ్లెక్సిబిలిటీ లేకుండా అయిపోయింది కదా, అంతే కదండి. ఇప్పుడు తెలంగాణలో ప్లంబింగ్ వర్క్ చేసేవాళ్ళు, పెయింట్ వేసేవాళ్ళు, సివిల్ ఇంజనీరింగ్ వర్కర్స్, మీకు ఐడియా ఉందో లేదో, మ్యాక్సిమం అసలు లోకల్ కాదండి, వాళ్ళు బయట నుంచి వస్తారు సార్. బయట ఎందుకు వస్తారు తెలుసా? వీళ్ళు చేయరు మనోళ్ళు. కోవిడ్ టైంలో చూసాం కదా సార్. ఇప్పుడు కూడానండి, ఇప్పుడు కూడా హైదరాబాద్లో ఉన్న చాలా ఇండస్ట్రీస్లో అంటే బయట నుంచి వస్తున్నారు. మన వాళ్ళు చేయడానికి విల్లింగ్ చూపట్లేదు కొన్ని వర్క్స్. ఒకటి మన కర్ణాటక వాడు రిస్ట్రిక్షన్ పెడితే, ఇంతమంది కావాలి అని రిస్ట్రిక్షన్ పెడితే రేపు ఇంకో రాష్ట్రం కూడా పెడతాడు. మనమేమో ప్రపంచంలో అన్ని దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నాం. 200 దేశాల్లో దగ్గర 180 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు. మనం బ్రతుకుతున్నాం, వాళ్ళు మనల్ని రానిచ్చారు. పక్కన ఉన్న కర్ణాటక వాళ్ళని మనం హైదరాబాద్ వాళ్ళు మనం రానిచ్చాం. మనల్ని వాళ్ళు రానివ్వను అని కండిషన్ పెడితే మన వాళ్ళు కూడా రేపు పెడతారు కదా, అంతే కదా సార్. ఇది పెట్టడం వల్ల ఓవరాల్గా బెనిఫిట్ అవుతుందా అంటే తెలుగు ప్రజలకు బెనిఫిట్ అవ్వదు. ఎందుకంటేనంటే తెలుగు ప్రజలు కష్టపడి మనస్తత్వం ఎక్కువ, కొంచెం తెలివైనటువంటి వ్యక్తులు, ఎక్కడికైనా వెళ్ళి బతకగలిగినటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళకి అన్ని చోట్లకి అవకాశం ఉన్నప్పుడే మనం ఎక్కువ మంది బతకగలం.
వేరే చోట వెళ్ళి బతకడానికి అవకాశం లేనటువంటి రాష్ట్రాలు, స్కిల్ లేనోళ్ళు, బతకడం రానోళ్ళు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్న ప్రజలైతే ప్రాబబులీ మీరు బయటికి వెళ్ళలేడు కదా, దేనికి పనికిరాడు కదా అని చెప్పేసి రిస్ట్రిక్షన్ పెట్టడం వల్ల ఏమన్నా ఉపయోగం ఆ రాష్ట్రాలకు ఉండొచ్చేమో కానీ, ఇంకా అదే పొలిటికల్ కాబట్టి నేను మాట్లాడను. తెలుగు ప్రజల పర్స్పెక్టివ్లో, స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో నేను మాట్లాడినప్పుడు మనకి ఎబిలిటీ ఎక్కువ ఉంటుంది, తెలివైనోళ్ళు మనం. మన కష్టపడి మనస్తత్వం ఉంది, రోజు 16 గంటలు 18 గంటలు కూడా కష్టపడి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు మనం. మనల్ని ఆపేస్తే మనకి డేంజర్. మనకి జగన్మోహన్ రెడ్డి గారు 75% ఇచ్చారని ఆనందపడు, తెలంగాణలో మనకి 70% ఇచ్చారని ఆనందపడినా ఇదే సూత్రాన్ని మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా అనుసరిస్తే, మహారాష్ట్ర, గుజరాత్, పెద్ద పెద్ద రాష్ట్రాలు, ఓవరాల్గా నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందంటే నష్టం జరుగుతుందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన పాపులేషన్, మన పర్సంటేజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఓవరాల్గా ఇండియాలో ఎక్కువ. మన పాపులేషన్ పర్సంటేజ్ 10% ఉందనుకోండి భారతదేశం మొత్తం మీద, 2 రాష్ట్రాలు కలిపి అనుకుందాం. 10% కంటే ఎక్కువ ప్లేస్లో మనం ఉన్నాం. లాజిక్ అర్థమైంది కదా మీకు? ఎప్పుడైతే మనకి ఎక్కువ ఉన్నామో మనకి ఓపెన్ మార్కెట్లో ఉంటేనే బెటర్ మనం. సో తెలుగు ప్రజలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు డెఫినెట్గా ఇది మనకి ఏ రకంగా చూసినా కూడా ఇలాంటి లోకల్ రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో ఇది కరెక్ట్ కాదు. డెఫినెట్గా అది మనకి, అంటే ఇప్పుడు ఒక కంపెనీ పెట్టుకున్న వాడికి ఫ్రీడమ్ ఇవ్వకపోతే వాడు రాడండి. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఎందుకు వెనక్కి వెళ్ళింది, ఇండస్ట్రీ పెట్టడానికి ముందుకు వచ్చారండి. వాడు రాడు. ఇప్పుడు వాడు వచ్చి హైదరాబాద్లో పెడతానంటాడు. ఇప్పుడు వాడికి కదా నష్టం. కర్ణాటక పచ్చగా ఉంది, చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నటువంటి రాష్ట్రాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ చాలా స్పీడ్గా మూవ్ అవుతున్నటువంటి రాష్ట్రాలు భారతదేశంలో. పద్ధతిగా మూవ్ అవుతున్న రాష్ట్రాల్లో ఇలాంటి బ్రేక్లు మనం వేసుకోకూడదు. కర్ణాటక ఆల్రెడీ గ్రోయింగ్ అవుతున్న రాష్ట్రం కదండి. ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి, గొప్ప గొప్ప ఇండస్ట్రీస్ అన్ని కర్ణాటక వస్తున్నాయి. ఆంధ్ర రాని కూడా, తెలంగాణ రాని కూడా. వాడికి బ్రేక్ వేసుకున్నట్టు ఇప్పుడు తెలంగాణ మనం కండిషన్ పెట్టామనుకోండి, ఉదాహరణకి పొలిటికల్గా అడ్వాంటేజ్ వస్తాను ఉద్దేశంతోను. ఓకే, లో లెవెల్ ఎంప్లాయీస్ మనకు ఉంటారు. ఎలాగా లో లెవెల్ ఎంప్లాయీస్ లోకల్లో తీసుకుంటారండి. మీరు అబ్జర్వ్ చేయండి, ఏ ఇండస్ట్రీ తీసుకోండి, లో లెవెల్గా ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఏదైతే నాన్ స్కిల్డ్ పీపుల్ ఉంటారో జనరల్గా వాళ్ళని ఎలాగా లోకల్లోనే తీసుకుంటారు. అవును సార్. ఒకవేళ గవర్నమెంట్ నిజంగా కర్ణాటక కానీ, లేకపోతే తెలంగాణ అయినా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అయినా నిజంగా లోకల్ వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వాలి అనుకుంటే కంపెనీస్కి ఎలాంటి కండిషన్ పెట్టాలి అంటే, నా సజెషను, ఒక బాబు నువ్వు కంపెనీ పెడతాను ఇన్ఫోసిస్, మా పిల్లలకి 70% ఇవ్వాలి అన్నప్పుడు, ఎవయా మీకు ఎలా ఇస్తామే, 70 ఇస్తే నేను ప్రపంచం మొత్తం మీద నేను తెచ్చుకోవాలి కదా అంటాడు. ఓ పని చేయి, మేము ఐడెంటిఫై చేస్తాం, లేకపోతే నువ్వు ఐడెంటిఫై చేయి మాకు లోకల్గా ఉన్నవాళ్ళని. ట్రైనింగ్ గవర్నమెంట్ మేము ఇస్తాం, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మేము ఇస్తాం ట్రైనింగ్. నీకు కావాల్సిన స్కిల్తో ఉన్న మనుషులు మేము ఇస్తే నీకు ఓకే అని అంటాడు. ఓకే అంటాడు కదా. నేనేమంటానంటే స్కిల్ తక్కువ ఉంది అని అనుకుందాం. పోనీ ఉన్నప్పుడు ఆడేమంటాడు కంపెనీ వాడు, సార్ నాకు బయటోడు గట్టోడు ఉన్నాడు కదా, ఎక్కువ స్కిల్ ఉన్నవాడు మేము లోకల్ తీసుకోమంటే నేను నష్టపోతున్నాడు కదా అంటాడు. మనం ఏమన్నా అప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి తెలివిగా, రిజర్వేషన్ అనకూడదు. మా దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా కానీ, వేరే రకం ద్వారా కానీ, మేము మీకు కావాల్సిన స్కిల్స్ ఏంటో చెప్పండి మాకు ముందే గవర్నమెంట్కి, మేము మాకు ఉచితంగా ఈ పిల్లలకి మేము స్కిల్ ఇచ్చి మీ కంపెనీకి ఇస్తాము అని అంటే కంపెనీ ఒప్పుకుంటుంది. అలాంటి క్లాస్ పెట్టండి. అంటే ఏంటి, కంపెనీ ఇంటర్వ్యూ చేసుకోండి అమ్మా, ఇంటర్వ్యూ చేసుకుని మీ స్కిల్ సెట్కి ఓకే అయితే మీరు తీసుకోండి. ఒకవేళ మీకు స్కిల్ ఏం కావాలో ముందే మాకు చెప్పండి. రైట్, తప్పే ఉంది అందులో. చెప్తే మేమే గవర్నమెంటే డబ్బులు పెట్టి ఫ్రీగా ఎందుకు ట్రైనింగ్ ఇవ్వకూడదు? కంపెనీ వాడిని ఇబ్బంది పెట్టడం కంటే మన దగ్గర ఉన్న స్కిల్ని పెంచితే సరిపోయింది కదా. వీడు ఒక తెలంగాణలోనే కాకుండా, ఆంధ్రాలోనే కాకుండా మిగతా రాష్ట్రాలకు కూడా పనికొస్తాడు కదా స్కిల్ ఇచ్చిన తర్వాత. ఇది ఈ ఆలోచన విధానం పొలిటీషియన్స్కి రాకపోవడం, గవర్నమెంట్కి రాకపోవడం నిజంగా చాలా బాధాకరమైనది. అంటే మన స్కిల్ని ఎలా పెంచాలి అనే ఆలోచన మానేసి రకరకాల రిజర్వేషన్స్ పెట్టి రకరకాలుగా మనం ఏదో ఒక రకంగా లోపలికి ఏదో ఒక రకంగా వెళ్దాము అన్న విధానం ఏదైతే ఉంటుందో దానికి ఏమంటారంటే పక్కన ఉన్న రాష్ట్రాలు పెట్టాడు కదా మనం ఎందుకు పెట్టకూడదు. ఇది జస్ట్ ఈ విధానంలో వెళ్ళినప్పుడు దీనికి ఎండింగ్ ఉండదు. అమెరికా వాడు పెట్టాడు కదా, ఆస్ట్రేలియా వాడు పెట్టాడు కదా, లేకపోతే చైనా వాడు పొమ్మన్నాడు కదా, లేకపోతే పక్కన ఉన్నటువంటి యూపీ వాడు పొమ్మన్నాడు కదా, నేను ఆంధ్ర నేను ఎందుకు రానిస్తాను అన్న లాజిక్ మాట్లాడితే బాగానే ఉంటుంది లాజికల్గా. అసలు ఈ విధానం అన్నది ఏదైతే ఉంటుందో పొలిటికల్గా అడ్వాంటేజ్ వస్తుందని, ఓట్లు వస్తాయని చెప్పేసి ఇలా డివైడ్ చేసి మతాలని లేకపోతే క్యాస్ట్లని లేకపోతే ఇలాంటి వాటిని రెచ్చగొట్టి ఇంకా పెంచుతున్నారు వీటిని. రైట్, ఇది జనరల్గా పొలిటికల్గా రాష్ట్రాలు డెవలప్ అయ్యే విధానం ఏదైతే ఉందో ఇది కానే కాదు. ప్రపంచంలో ఎక్కడైనా మనం బతకాలి. మనమే అంటున్నాం కదండి, ఇప్పుడు మీకు చక్కగా అవకాశం వచ్చింది సింగపూర్, లేకపోతే ఏదో వచ్చింది, మా ఇంట్లో ఉన్న పిల్లడికి ఏదో అవకాశం వచ్చింది, మీ ఇంట్లో ఉన్న పిల్లలకి అవకాశం వచ్చింది, వెళ్తున్నాం కదండి మనం.
ఈ 2 రాష్ట్రాలు భారతదేశం నుంచి 3 లక్షల మంది చదువుకోవడానికి వెళ్తే ఫారెన్, మీరు నమ్మరండి, యూఎస్ వెళ్తే 50,000 మంది 2 రాష్ట్రాల్లో ఉన్నారండి. మామూలుగా 10% ఉండాలి కదా, ఈ 2 రాష్ట్రాల జనాభా 10% కదా మనకు ఉన్నదే. 150 కోట్ల జనాభాలో మనకు ఉన్నది మొత్తం కలిపి 10 కోట్లే కదండి. 10 కోట్లు అయితే 10 చాలా తక్కువ ఉన్నట్టే కదా, పర్సెంటేజ్ మామూలుగా చూసుకున్నట్లయితే చాలా తక్కువ కదా, 10% కంటే తక్కువ ఉంది కదా. కానీ మీరు వెళ్ళినప్పుడు చూసుకుంటే ఎంత ఉంది చూడండి, ఏకంగా దగ్గర 6వ వంతు ఉంది కదా. అంటే ఏంటి, మనం ఎక్కువ ఉద్యోగాలకి ఎక్కువ ప్లేసులకి వెళ్తున్నాం. మనం స్కాండినేవియా, ఫిన్లాండ్ లాంటి దేశం దగ్గర నుంచి, చైనా దగ్గర నుంచి చూసుకున్నట్టే తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ తెలుగు వాళ్ళు ఉన్నారు. ఈ రోజు నేను మొన్న ఐఐటి ముంబై, ఐఐటి మద్రాస్ రీసెంట్గా నేను వెళితే మీరు నమ్మరండి, కంప్యూటర్ సైన్స్లో నేను చూస్తే 40 to 45% ఆఫ్ ది పీపుల్ తెలుగు వాళ్ళు ఉన్నారు. అక్కడ తెలుగు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వనంటే ముంబై వాడు ఎంత బాధ. ఇక్కడ తెలంగాణలో నువ్వు రూల్ పెట్టేశావు, నేను ఇవ్వను మిగతా వాళ్ళకి ఇవ్వను అని ఆడు పెడతాడు రేపు పొద్దున్న ముంబైలోను. మరి అక్కడ మన పిల్లలే కదా. అసలు ఈ ప్రైవేట్ ఇండస్ట్రీస్కి రిజర్వేషన్స్ అన్న అటాచ్మెంట్ తప్పండి. ఏ రిజర్వేషన్స్ అయినా, ఎలాంటి రిజర్వేషన్స్ పెట్టకూడదు. ఎనీథింగ్ అండి, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి లోకల్ రిజర్వేషన్ ఈ పెట్టకుండా మన పిల్లలకి కంపెనీస్కి వెళ్ళాలి కాబట్టి వాటితో మాట్లాడండి గవర్నమెంట్ వెళ్ళి. ఇప్పుడు అమరావతిలో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి, మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెబుతూ ఏ స్కిల్ కావాలో మాకు చెప్పండి, మాకు అవకాశం ఇవ్వండి. ఫస్ట్ ఏంటి, గవర్నమెంట్గా మాకు అవకాశం ఇవ్వండి, మా పిల్లలకి మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం, ట్రైనింగ్ ఇచ్చి మీ దగ్గరికి పంపిస్తాం, మీరు తీసుకోండి. రెండోసారి అవకాశం ఇవ్వండి, మళ్ళీ ట్రైనింగ్ ఇస్తాం, తీసుకోండి. మీకు ఎక్కడా దొరకలేదు స్కిల్, టాప్ మోస్ట్ స్కిల్ పీపుల్ కావాలి, బయట నుంచి తెచ్చుకోండి. వీరున్నంత వరకు కూడా మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ కానీ లో లెవెల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని మా దగ్గర నుంచే తీసుకోండి. మీకు స్కిల్ సరిపోకపోతే మేము స్కిల్ చేసి ఇస్తాము అన్నటువంటి మాట మాట్లాడండి, తప్పలేదు. అది కంపెనీ ఇన్వెస్ట్మెంట్ పెట్టినోడికి ఓకే, నాకు ఎవడైతే ఉంది, నాకు కావాల్సిన స్కిల్ సెట్ ఉన్నాడు కావాలి. ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నారండి, ప్రైమ్ లేని వాళ్ళకి మీరు ఏ దేశవాడు అయితే ఏంటి, ఏ ఊరోడైతే ఏంటండి వాళ్ళకి నాకు కావాల్సిన స్కిల్ మీ దగ్గర ఉందనుకోండి, మిమ్మల్ని తీసుకుంటారు అంతే. సరే మీరు తెలంగాణ ఓడనో లేకపోతేనేమో ఇంకో కుల ఓడనో తీసుకుని విధానం ఉండకూడదు కదండి, తప్పు కదా అది. ఇది జనరల్గా విద్యార్థులు కూడా ఇలాంటి విషయాల మీద ఎమోషనల్ అవ్వడం కానీ, మాకు కూడా రిజర్వేషన్ కల్పించండి, ప్రైవేట్ ఇండస్ట్రీస్లో కూడా రిజర్వేషన్స్ అన్న విధానం ఏదైతే ఉంటుందో ఇది ఓవరాల్ గ్రోత్కి మనమే అడ్డం వేసుకున్నట్టండి. ఇది పొలిటికల్ పార్టీస్ చేస్తున్నటువంటి డ్రామా. ప్రతి దాంట్లోనూ ఇలా మాట్లాడుకుంటా సబ్ డివిజన్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనమే దీని గురించి ఎక్కువ మాట్లాడవలసి వస్తుంది. ఇది కరెక్ట్ కాదండి. ఇది మన స్కిల్ని ఏ విధంగా కాలేజీలని స్కిల్ పెంచి సావండి. కంపెనీ ఓడికి కండిషన్ పెట్టి మనం చంపడం కంటే కాలేజీల్లో కొంచెం స్కిల్ పెంచినట్లయితే చక్కగా స్కిల్ వస్తే చక్కగా వెళ్ళి వాళ్ళు ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో నా ఒపీనియన్ ప్రకారం అయితే డెఫినెట్గా ఇది అంటే ఇప్పుడు ఒక కంపెనీ మీరే ఉన్నారండి, నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారంటే చైనా వస్తువులు వద్దు, చైనా యాప్స్ కట్ చేసేయండి, మేక్ ఇన్ ఇండియా అని చెప్పి ఇచ్చారు. మనం అందరూ కారిడార్లోకి వచ్చాం, లేకపోతేనేమో బాలకరంలోకి వచ్చి తప్పట్లు కొట్టాం. 2023-24 రీసెంట్గా వచ్చినటువంటి రిపోర్ట్లో ఉన్న దాని ప్రకారం నేను చెప్తున్నా, హయ్యెస్ట్ ట్రేడింగ్ ఇన్ ఇండియా. భారతదేశం ఆల్మోస్ట్ మీకు ఒక 80 దేశాలతో ట్రేడింగ్ చేస్తాం మనం. ట్రేడింగ్ అంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. నెంబర్ 1 ప్లేస్లో ఉన్నటువంటి ట్రేడింగ్ భారతదేశానికి ఉన్న దేశం ఏంటో తెలుసా? చైనా. మనమేమో మాట్లాడుతున్నాం చైనా వద్దని, ఇదంతా ఎమోషనల్గా మాట్లాడుకుంటున్నాం తప్ప చైనా వాడు ఒక వస్తువుని, ఒక ఫోన్ ఉందండి మీరే కొనాలండి, మీరు ఇండివిజువల్ అండి, ఎమోషనల్గా 100 మాట్లాడతాం మనం. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కుంటారా, లేకపోతే మీరు భారతదేశం వస్తువుని కొనారా? మీరు గుండె మీద చేసుకుని చెప్పండి. తక్కువ ఏది ఉంది, ఎక్కువ ఏది వస్తుంది అనేది చూసే కొంటాను సార్, ఎమోషనల్గా కాకపోతే కనుక. కదండి బయట జరిగేది. అవును. ఇలా మరి ఇదే భారతదేశం ట్రేడింగ్లో చైనాను ముందు ఎందుకు పెట్టాం మనం అసలు? అంటే ఇప్పుడు చైనా వద్దని మనమే చెప్తున్నాం. నెంబర్ 1 అండి, నెంబర్ 1 అఫీషియల్గా చెప్తున్నాను, ఆన్ ద స్క్రీన్ మీరు చెక్ చేసుకోవచ్చు. 2023-24 గురించే చెప్తున్నాను నేనేం పాత రిపోర్ట్లు చెప్పట్లా. యాప్లు అవి కూడా బ్యాన్ చేశారు సార్. మరి ఆ రోజు బ్యాన్ చేసి వస్తువులు బ్యాన్ చేసినటువంటి మనమే ప్రతిదీ. ఎందుకని వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని నమ్మరండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని బాగా డెవలప్ చేసుకున్నారు. మిగతా అన్ని దేశాలని కిల్ చేసి పడేశారు. ఈరోజు యూరప్, యూఎస్ నాశనం అయిపోవడానికి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మొత్తం కుదేలు అయిపోవడానికి రీజన్ ఎవరు? చైనా వాళ్ళే. వాడు రూపాయి తయారు చేస్తాడంటే పావలకు తయారు చేస్తున్నాడు. వాడి దగ్గర మ్యాన్ పవర్ ఉంది, డిగ్నిటీ ఆఫ్ లేబరు, ప్రతి వాడి చేత పని చేయించుతున్నాడు, కరప్షన్ లేదు, వస్తువుని తయారు చేస్తున్నాడు, ఇండియా ఇస్తున్నాడు. ఇండియాకి మీకు ఇంపోర్ట్ అయ్యి వస్తువులు చూస్తే
మీరు ఆశ్చర్యపోతారండి. మనం ఎన్ని మాట్లాడుకుంటున్నాం కదా ఇక్కడ, యాప్ లేదు, అది లేదు, చైనా వస్తువు వద్దు, లేదు అది వద్దు అని. మ్యాక్సిమం మనకి వచ్చి ఇంపోర్ట్ మొత్తం చైనా నుంచే, ఇంక్లూడింగ్ మెడిసిన్స్. పారాసిటమాల్లో వాడి బేసిక్ రా డ్రగ్ 90% చైనా నుంచి వస్తుంది, 80%. ఎలా మానేస్తాం, అటు తక్కువకి ఇస్తున్నాడు. అంతే కదండి. ఇప్పుడు మనం రష్యాతో సంబంధాలు ఉన్నాయి, మనకి అన్ని దేశాలతో సంబంధాలు ఉంటాయి. అంటే ఇక్కడ ఎక్కడ కూడానంటే ఒక కంపెనీ పెట్టుకున్నప్పుడు, ఒక ఇన్వెస్టర్ ఒక ఇండస్ట్రీ పెడుతున్నప్పుడు వాడు ఆలోచన విధానం వేరు. మన రాష్ట్రం మనం అట్రాక్ట్ చేయాలంటే మనం ఎలాంటి ఇన్సెంటివ్స్ ఇస్తాం, ఎలాంటి నమ్మకాన్ని అతను క్రియేట్ చేస్తాం. అలాంటి నమ్మకం క్రియేట్ చేయలేదు కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ఇండస్ట్రీస్ రాలే. 70% లోకల్ రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేశారు. ఏం ఉపయోగం, అసలు జాబులు అయ్యి 70% ఇవ్వడానికి? మనం క్రియేట్ చేయవలసినటువంటి ట్రస్ట్ క్రియేట్ చేయాలి ఇన్వెస్టర్కి. వాడికి నమ్మకాన్ని క్రియేట్ చేస్తే వాడు వచ్చి పెడతాడు ఇన్వెస్ట్మెంట్. వేరే దేశం నుంచి కానీ వేరే రాష్ట్రం నుంచి కానీ వచ్చి పెడతాడు. ఎప్పుడైతే వాడు ఇన్వెస్ట్మెంట్ పెట్టాడో వాడికి మనం మంచి వెల్కమింగ్ చేస్తూ వాడికి అలాంటి చేసి, అంటే దాన్ని ఇండైరెక్ట్గా వేరే రకంగా అన్అఫిషియల్గా వాడుకుని దోచేస్తున్నారా, లేకపోతేనేమో లేదా కంపెనీస్ని అడ్డం పెట్టుకుని ల్యాండ్ ఇచ్చారా, అవన్నీ చేయకూడదు. అవి చేయమని ఎవడో చెప్తలేదు, అది తప్పు. హానెస్ట్గా ఇన్వెస్టర్ని మనం ఇన్వైట్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా కానీ గవర్నమెంట్ ముందుకు వచ్చి ఇచ్చినట్లయితే డెఫినెట్గా వాళ్ళ ఇండస్ట్రీస్ వస్తాయి. ఎప్పుడైతే ఇండస్ట్రీస్ బాగా ఎక్కువ పెరిగినాయో, మీరు చెప్పేది ఏంటి, లోకల్కి వస్తాయి ఉద్యోగాలు ఆటోమేటిక్. ఇప్పుడు అమరావతిలో 10 ఇండస్ట్రీలు వస్తే లోకల్కి రావా, మీరు చెప్పండి. వస్తాయి సార్. దానికి మళ్ళీ లోకల్కి ఇవ్వాలని కండిషన్ పెట్టిదే ఉంటుంది, అంతే కదా. సో ఇది జనరల్గా ఎలా ప్రైవేట్ ఇండస్ట్రీస్ని ఏదైతే మనకు ఉందో దాంట్లో ఇలాంటి లోకల్ నాన్ లోకల్ అన్న ఫీలింగ్ తీసుకొచ్చినట్లయితే ఇది ఏ రాష్ట్రానికి మంచిది కాదు. ఇది భారతదేశానికి కూడా రేపొద్దున ఇది వేరే రకంగా కూడా డివైడ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఒక రాష్ట్రంతో ఆగదండి. ఇప్పుడు పంజాబ్తోనో మధ్యప్రదేశ్తోనో లేకపోతే ఆంధ్రప్రదేశ్తోనో ఆగలా, ఇంకోటి మనకి వస్తున్నాయి. ఇది అన్ని రాష్ట్రాలకి పాకితే ఒక రకమైనటువంటి ఎమోషనల్గా పీపుల్ని, స్టూడెంట్స్ని, పబ్లిక్ని రెచ్చగొట్టడం అవుతుంది. అంతే కదండి. మహారాష్ట్రానికి రావద్దు అన్న పాయింట్ వస్తే తెలుగు పిల్లలకి చాలా నష్టం. ఎందుకంటే పర్సంటేజ్ వైజ్లో ఎంప్లాయీస్లో కానీ, పర్సంటేజ్ వైజ్లో స్టూడెంట్స్ కానీ భారతదేశంలో జనాభా పర్సంటేజ్ కంటే డబల్ కంటే ఎక్కువ ఉన్నాం మనం. అంటే మనం అన్ని చోట్ల బెనిఫిట్ పొందుతున్నటువంటి కేటగిరీ. మనకి ఎలాంటి రూల్స్ వస్తే మొట్టమొదటిగా నష్టపోయేది తెలుగు విద్యార్థులే. దయచేసి ఇలాంటివి మనం సపోర్ట్ చేయకూడదు. ఓకే, ఇది సపోర్ట్ చేస్తే పక్కన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కదా అని మీరు ఆనందపడ్డారు, కానీ పక్క రాష్ట్రాల్లో 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు పెడతారు. ఎక్కడికి వెళ్తారు అప్పుడు మీరు? ఉద్యోగానికి ఎక్కడికి వెళ్తారండి మీరు? అంతే కదా సార్. ఆంధ్రాలో ఉన్నవాడికి ఉద్యోగాలకు బయటికి వెళ్ళకుండా బతకగలడా? మీరు చెప్పండి. రాష్ట్రం సపరేట్ అయిపోయింది, ఏమీ లేదు అక్కడ. ఇంకో 10-15 ఏళ్ళు అసలు పక్క చోటకి వెళ్ళకుండా బతికే పరిస్థితిలో మనం ఉన్నామా? మేము తెలంగాణ అయినా సరే తెలంగాణ ఎంతోమంది చాలామంది బయట వాళ్ళు వచ్చి ఉద్యోగం బతుకుతున్నారండి. అవును సార్, సిటీ ఆఫ్ హోప్ ఇది. దాన్ని నెగిటివ్గా తీసుకోవద్దు. మనం కూడా బతుకుతున్నాం అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దండి. ఇప్పుడు డల్లాస్ వెళ్ళి టెక్సాస్ లేకపోతేనేమో మీరు యుఎస్లో చాలా వెళ్తే ఒరే అని అడిగితే ఒరే అని గట్టిగా మీరు అరిసారు అనుకోండి, 10 మంది వెనక్కి తిరుగుతారు తెలుగు వాళ్ళు. అవును. మరి మనం జిల్లాలకు వ్యాపించినట్టుగా మనం ప్రపంచంలో చాలా దేశాలు అసోసియేషన్స్ కూడా ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి, చాలా వ్యాపించాం కదండి. సో అందువల్ల ఏంటంటేనండి ఇలాంటి వాటిని దయచేసి మనం తెలుగు విద్యార్థులు ఎవరో కూడా సపోర్ట్ చేయకూడదు. మనం యూనిటీగా ముందుకెళ్ళాలి. చక్కగా భారతదేశంలో మనం ఎక్కడికైనా బతకడానికి అవకాశం ఉండేటట్టు పాలసీస్ రావాలని చెప్పి మనం కోరుకోవాలి తప్ప డివైడ్ అండ్ రూల్ ద పాలసీ కింద పొలిటీషియన్స్ చేసి ఏదైతే డివిజన్ ఉందో అది మతపరంగా కానివ్వండి, కులపరంగా కానివ్వండి, అది ఇలా లోకల్ నాన్ లోకల్ అన్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎమోషనల్గా చేస్తూ దీనికి దయచేసి ఎవరో కూడా సపోర్ట్ చేసే విధానం వద్దు. ఎస్, నిజంగా లోకల్ పిల్లలకి రావాలి అంటే ఇప్పుడు ల్యాండ్ ఎక్వేషన్ చేశారు, ల్యాండ్ ఇచ్చారు, వాళ్ళకి ఇస్తారు, అది వేరండి. మరి మీ ల్యాండ్ ఇచ్చారండి గవర్నమెంట్కి, మీకు ఉద్యోగం ఇస్తానంత తప్పు ఇవ్వాలి, ఎందుకంటే మీరు ల్యాండ్ ఇచ్చారు, అది వేరు. దోస్ టైప్ ఆఫ్ థింగ్స్ ఆర్ డిఫరెంట్ అండి. తప్పుడు ఎందుకంటే మీరు ఇచ్చారు కదా, మీరు పండించుకుని ల్యాండ్ నేల ఇచ్చారు, మీకు గవర్నమెంట్ అది ఇవ్వాలి కమిటెడ్, అది ఎందుకంటే మీకు అది న్యాయం అది. బట్ మిగతా విషయాల్లో కూడా నీకు నిజంగా లోకల్కి రావాలి అనుకున్నట్లయితే స్కిల్ని పెంచమని గవర్నమెంట్ని అడగండి, ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వనండి, కంపెనీస్తో టైఅప్ అవనవనండి. విద్యార్థులకు ఇంటర్న్షిప్స్ ఎందుకు ఇప్పించదు? ఇదే విద్యార్థులకి హైదరాబాద్లో ఉన్న కంపెనీస్కి ఇంటర్న్షిప్స్కి
స్కిల్ ఇచ్చి పంపించండి. పలానా గవర్నమెంట్లోనే ఆ విద్యార్థులు మంచిగా సెటిల్ అయ్యారని చెప్పుకుంటారు సార్. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, అవును. గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి కదా, మరి వీళ్ళని ఇంటర్న్షిప్కి పంపించవచ్చు కదా, కనీసం అదేనా చేయండి. మన గవర్నమెంటే, మన గవర్నమెంట్ సంస్థలే, మన తెలుగు వాళ్ళే, మన తెలుగు కాలేజీలే ఈ ఇంటర్న్షిప్ సెకండ్ ఇయర్కి థర్డ్ ఇయర్కి కొట్టుకు చచ్చిపోతున్నారు వాళ్ళు రాక. ఈ సంస్థలకు పంపించండి, వాళ్ళని రిక్వెస్ట్ చేయండి, ట్రైనింగ్ ఇవ్వండి, మీరే ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడండి, పంపించండి. ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ని పెంచి బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలి తప్ప ప్రతిదానికి రిజర్వేషన్ ఇచ్చేయండి, ఆడికి ఇవ్వండి రిజర్వేషన్, ఈడికి ఇవ్వండి రిజర్వేషన్ అని చెప్పేసి అందరికి ఇచ్చుకుంటా పోతే మరి భారతదేశం ముందుకు ఎక్కడికి వెళ్తుంది? ఎస్, వ్యాలిడ్ పాయింట్ సార్, థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఈ లోకల్ రిజర్వేషన్స్ వల్ల యూజ్ ఉందా లేదా ప్రత్యేకించి తెలుగు వాళ్ళకంటే లేదనేది సార్ చెప్తున్నారు. సో అందరూ కూడా దీని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి ఎకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.